మాతయే. अगर मराठा समाज ఇవాళ భక్తులు పోయి కుంభమేళాల్లో స్నానం చేస్తా ఉంటే ఆ కుంభమేళాను కూడా అపహాస్యం చేస్తున్నటువంటి కొంతమంది దౌర్భాగ్యమైనటువంటి నాయకులు ఈ దేశంలో మనకు కనపడుతున్నటువంటి విషయం కనపడతా ఉంది. ఈ దేశం ఏర్పడ్డదే హిందువులు, ఈ దేశాన్ని విభజించినటువంటిది హిందూ ముస్లింగా వేరు చేసి ఈ దేశాన్ని విభజించి ముస్లింలందరూ వేరే పాకిస్తాన్కి వెళ్ళాలి, హిందువుల ట్రైన్లలో మనకు పార్సల్ చేసినటువంటి స్థితి మనకు తెలుసు. అదే పాకిస్తాన్లో ఈ దేశం ఏర్పడ్డప్పుడు ఆ దేశం ఏర్పడ్డప్పుడు రెండుగా విభజించబడ్డప్పుడు 11% మంది హిందువులు ఉంటే ఇవాళ పాకిస్తాన్లో హిందువులు 1% కూడా లేరంటే ఇది ఎంత దౌర్భాగ్యమో ఎంత దౌర్జన్యమో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదే దేశంలో ఈ దేశంలో 5-6% ఉన్నటువంటి మైనారిటీ ముస్లిమ్స్ ఇలా 14%కి 16%కి ఒక్కొక్క రాష్ట్రంలో 30%కి ఎట్లా పోయిర్రో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏం మాట్లాడుతారు అంటే ఈ రాష్ట్రంలో కూడా దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతా ఉంది. ఇవాళ బీసీలని హిందూ మతం నుంచి వేరు చేసి బీసీలలో మైనారిటీలని ముస్లింలను 10% కలిపి హిందూ జాతిని ఎక్కడికక్కడ విభజించాలనేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ మనం ఈ హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు ఇటువంటి అన్నింటిని కూడా వ్యతిరేకిస్తాం ఖబర్దార్ అని చెప్పేసి మనం శపథం తీసుకోవాల్సినటువంటి ఇవాళ అవసరం వచ్చింది. మనల్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ నా దేవుని గురించి నేను పోతే నేను సెక్యులర్ కాదు, కానీ ఇంకోటి ఇవాళ చాలా రకరకాల మాటలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ మన రాష్ట్రంలో కొన్ని ఊర్లలో కొన్ని పత్రికలలో కొన్ని చిన్న కడపత్రాలు వస్తున్నాయి. మసీదుకు మాత్రం మన దేవాలయానికి మాత్రం వాళ్ళు రారట. ఇది సెక్యులరిజం, ఇక్కడ నడుస్తున్నటువంటి సెక్యులరిజం. దీనికోసమో మనం ప్రయత్నం చేస్తున్నది, దీనికోసం మనం ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ ఇటువంటి అన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీనికి అన్నిటికీ ఒకటే మార్గం, మనం మాత్రమే శక్తిని శివాజీని స్ఫూర్తి చేసుకొని ఈ దేశం సంస్కృతిని కాపాడుకుందాం, ఈ దేశాన్ని రక్షించుకుందాం, ప్రపంచంలో ఈ దేశాన్ని అగ్రగామిగా నిలుపుదామనేటువంటి శపథం తీసుకునేటువంటి రోజు ఏదైతుందో అది ఈ రోజు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో మనం ఇంకా ఛాలెంజెస్ చాలా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. కానీ మనకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంది. నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు ఇవాళ మనకు దేశంలో కనపడతా ఉండు. కాబట్టి మనం ఈ రోజు పొయ్యి దాడి చేసి కొట్టినటువంటి నాయకుడు మన అభినవ వీర శివాజీ ఎవరైతున్నారో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రపంచమంతా కరోనా పేరు మీద అల్లల్లాడిపోతా ఉంటే నేను అగ్రదేశం అని అమెరికా విర్రవీగుతుంటే నేను అగ్రదేశం అని చెప్పేసి చైనా కొట్లాడుతూ ఉంటే నా దేశ పౌరులందరినీ 100 కోట్ల మంది ఎట్లా బతుకుతారని చెప్పేసి ప్రపంచం అంతా ఆలోచన చేస్తూ ఉంటే నేనున్నా మీ అందరికీ రక్షణ అని చెప్పేసి ముందుకొచ్చినటువంటి యోధుడు నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుని చాట చెప్తున్నటువంటి నరేంద్ర మోడీకి ఇవాళ ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి విషయం మన ముందులా కనపడతా ఉంది.